జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 4 దశాబ్దాల క్రితమే భారతదేశంలో సాంకేతిక విజ్ఞానానికి బాటలు వేసిన భారత దార్శనికుడు రాజీవ్ గాంధీ అని జీవన్ రెడ్డి కొనియాడారు. దేశ సమగ్రతే ధ్యేయంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారని గుర్తు చేశారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన శాంతి కాముకుడు రాజీవ్ గాంధీ అని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. राजीव का बलिदान याद करेगा हिंदुस्तान। राजीव का बलिदान याद रखेगा हिंदुस्तान। राजीव गांधी अमर रहे। राजीव गांधी పూర్వం ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పిస్తే ఆ స్వాతంత్రానికి అర్థం చెప్పే విధంగా దేశ స్వాతంత్రానంతరం ఏదైతుందో దేశ ఐక్యతను సమగ్రతను కాపాడబడే విధంగా ప్రాణాలు అర్పించినటువంటి ఘనత మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారికి దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వల్ల ఈ దేశాన్ని కుల మతాల పేరిట విడదీయాలని చెప్పని తలస్తున్న సందర్భంగా యావత్ భారతదేశాన్ని సమైక్యంగా నిలబెట్టాలనేటువంటి సంకల్పంతో భారతదేశ సమగ్రత కొరకు ఏదైతుందో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఆనాడు కేవలం ఒక ప్రతిపక్ష నాయకుడిగా చెప్పంటున్నాను. ఆయన సద్భావన యాత్ర కార్యక్రమం చేపట్టి